అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. బోరంపల్లి గ్రామంలో బెల్ట్ షాపుల ఏర్పాటు కోసం బహిరంగంగా వేలంపాట నిర్వహించారు. టీడీపీ నేతలు ముందుండి మరీ చాటింపు వేయించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు డైరెక్షన్లోనే బెల్ట్ షాపులు నడుస్తున్నాయని మండిపడ్డారు మాజీ ఎంపీ తలారి రంగయ్య. ఒక్కో మద్యం బాటిల్పై 30 నుంచి 60 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సాయంత్రము ముందంగలో యాలం పెడతారు. ఎవరన్నా పాడేవాళ్ళంటే వచ్చి పాడొచ్చాపు. ఇంకోటి ఏంటంటే ఓటు హక్కు ఉండేవాళ్ళంతా పాస్పోర్టు ఆధార్ కార్డు ఇంట్లో పెట్టుకోండి, వాళ్ళు వచ్చి రాసుకొని పోతారా. డబ్బులు చెల్లించి మీరు ఆధారాలు తీసుకురండి అని చెప్పాను. వాళ్ళు ఆధారాలు తీసుకొచ్చారు. ఫోన్పేలో చేసి మళ్ళీ నాకు ప్రింట్అవుట్లు తెచ్చారు. ఎక్సైజ్ శాఖ కానీ ఎవరైనా సరే ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈవెన్ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా నా దగ్గర ఉన్న వివరాలతో తీసుకొని పోవచ్చు. కావాలంటే మేము నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఊర్లో ఎవరు అమ్ముతున్నారో, ఏ వీధిలో ఎవరు అమ్ముతున్నారో కూడా నేను ఇస్తానని చెప్పి సంవత్సరం రోజులు అయింది. ఎవరు నన్ను అడగలేదు ఇప్పటివరకు. ఇట్లా ఒక్కొక్క బాటిల్ మీద 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారు. 60 రూపాయలు వసూలు చేస్తున్న తర్వాత ఈ డబ్బులంతా ఎవరు చేరుతాయి? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.